పవన్ కళ్యాణ్ నటించిన గోకుల కృష్ణుడు చిత్రం రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. సెప్టెంబర్ 1 నాడు ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. పవన్ సినిమాలకు ఎంతగా చరిష్మా ఉంటుందో ఆయన నటించిన గత చిత్రాలే చెప్పకనే చెబుతాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేస్తోంది. అసలే పవన్ కళ్యాణ్ సినిమా, ఇంకా ఈ సినిమాపై అభిమానులు పెంచుకున్న భారీ అంచనాలు, వీటి ఫలితంగా గోకుల కృష్ణుడు సినిమా రైట్స్ కు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయింది. ఏపీ తెలంగాణలో 95 కోట్లు పలికి ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేసింది గోకుల కృష్ణుడు మూవీ. ఇక రెండో స్థానంలో ఉన్న మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం 70 కోట్లతో నిలిచింది. మూడో స్థానంలో 68 కోట్లతో జై లవ్ కుశ చిత్రం నిలిచింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన ఈ కొత్త సినిమాకు ఇంత మొత్తంలో రైట్స్ అమ్ముడుపోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.